సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇండస్ట్రీలో అందరికంటే మంచి బాగా క్లోజ్గా మూవ్ అయ్యి నీ బాధలు కూడా చెప్పుకునేంత క్లోజ్ ఎవరు ఉన్నారు ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు? టెక్నీషియన్స్ నేను అంత షేర్ ఏం చేసుకున్నాను. పోనీ అదే అంత క్లోజ్ మీన్స్ అంటే అంత క్లోజ్ అంత పోనీ జాలీగా అంటే నేను ఏ విషయం ఉన్నా ఫస్ట్ హర్షవర్ధన్ అన్నది చెప్పుకుంటా. హర్షవర్ధన్ మన అమృతం ఓకే హర్ష అన్న. అవునా? అయితే ఆ లెక్కనైతే ఆయనకు ఫోన్ చేసేవానా నేను? నాకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే నా లెక్కనే ఉంటాడు కొంచెం ఆయన కూడా. అంటే నేను ఎందుకు అభిమానించిన అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిండు ఆయన బిజీ ఉండి కూడా సినిమాల్లో బిజీ ఉండి ఒక 1 hour వెయిట్ చేశాడు V6 దగ్గరకు వచ్చి. కారు పెట్టుకొని నిలబడి వెయిట్ చేసిండంటే ఒక ఆర్టిస్ట్ కోసం ఇంత ఈగో లేకుండా వచ్చి ఉంటాడా? కష్టం కదా. దేని గురించి అది ఎక్కడ? V6 దగ్గర V6 ఛానల్ దగ్గర వెయిట్ చేసిండు. దేని గురించి? నన్ను కలవటం కోసం. ఎందుకు అంటే అభిమానం అని చెప్పడం కోసం. ఓకే. అంటే అరే ఇంత నాకు చాలామంది చిన్న చేస్తున్నప్పుడు క్యారెక్టర్లు నమస్తే సార్ అంటున్నాను. నేను అంత పాపులర్ కాదు కానీ నమస్తే ఎందుకు పెడుతున్నారు అంటే నన్ను హర్షవర్ధన్ అనుకునేటోళ్ళు అంట. ఓకే, కొంచెం సిమిలర్గా ఉంటుందిగా అని అంటే అప్పటి నుంచే ఉంది. కానీ మళ్ళీ ఆయన నన్ను వెతుక్కుంటూ రావటం ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ కోఇన్సిడెంట్లు. సావిత్రి నాకు కూడా. ఓకే. ఇప్పుడు శివజ్యోతి బిగ్ బాస్లో శివజ్యోతి తనకి నాకు కూడా కోఇన్సిడెంట్. ఇన్సిడెంట్ ఎట్లా అంటే నేను 6 టీవీలో నర్సయ్య తాత అప్పటికి ఆ ఛానల్లో నాదే పెద్దది, నాదే పాపులారిటీ ఉన్నది. అప్పుడు తను వచ్చింది ఇంటర్వ్యూకి. వస్తే ఇదే కేసీఆర్ కమ్మరికి చంద్రశేఖరరావు ఆయన పిలిచి రవి ఒకసారి ఆమెను చూడు ఇంటర్వ్యూ చేయాలంటే సరే అని నేను పెద్ద కూర్చొని చైర్లో ఏం చదువుకున్నావు, ఎక్కడుంటావు అని అడిగితే ఆమె ఏదో డిఫరెంట్గా చూస్తుంటే మెల్లకన్నా ఎందుకు అట్లున్నది, చూపు సరిగ్గా లేనట్టున్నది అన్నట్టు నేనేదో అన్ని రాసుకుంటున్నా. చూపు కరెక్ట్ ప్రాంప్టర్ను చూడలేదు అని రాసుకుంటున్నా. అయిన తర్వాత సార్ అంటుంది నన్ను. చెప్పమ్మా. ఓ కామారెడ్డి, ఓకే అటువైపా, నిజామాబాదా, ఎక్కడుంటావు, ఇంతకుముందు ఏం చేసావు, ఇవన్నీ అడిగిన తర్వాత టెస్ట్ కట్ చేద్దామని కెమెరా ముందు నిలబెడితే అప్పటికి టెన్షన్ పడుతుంది ఆమె. అమ్మా ఫీల్ ఫ్రీ, నువ్వు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వు, ఇవన్నీ చెప్తున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు, అట్లా నేను ఒక ఫ్రెండ్ అనుకో, అవన్నీ చదివేసి కనపడుతున్నాయి కదా, లేదంటే ఓన్ చేసుకొని చెప్పానంటే చూస్తుంటే పట్ట చెప్తుంటే అమ్మ హుషారు పిట్టనే ఉన్నది అనుకున్నాను. నేనేదో సార్ అంటున్నది కానీ వట్టిగానే ఇదంతా అని. మధ్యలో టెన్షన్ పడుతుంది. ఏమమ్మా టెన్షన్ పడుతున్నావు అంటే సార్ నాకు V6 నుంచి కాల్ వచ్చింది సార్, అదే సార్ వాళ్ళేమో ఇప్పుడే రమ్మంటారు సార్, నిన్న ఆడ టెస్ట్ కట్ ఇచ్చి వచ్చిన అని అంటే అవునా ఇక్కరా అని చెప్పి సరే అక్కడికే పోయిడొద్దు అని చెప్పి అంటే నేను ఉన్న దగ్గర ఈడ కాకుండా అంటే అప్పటికి V6 మంచి ఫామ్లో ఉంది, పాపులారిటీ, మంగ్లీ, మల్లన్న వీళ్ళందరూ ఉన్నారు. ఉంటే సరే ఆడికే పో నువ్వు అని చెప్పిన. పోయింది. అప్పటికి 3 నెలలు అయింది ఆమె పోయి. తర్వాత మళ్ళీ నేను పోతాను అనుకోలేదు. అట్లా సావిత్రికి నాకు కోఇన్సిడెంట్. ముందే కలిసినాం. తర్వాత అక్కడ కాంబినేషన్ హిట్ అయిన తర్వాత మళ్ళీ చెప్పిన నేను ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు అని అంటే అది నువ్వేనా, అబ్బా ప్రామిస్ అన్న నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు హర్ష టాపిక్ వచ్చింది కాబట్టి తనకి లైవ్లోనే కాల్ చేద్దాం. అసలు నీ గురించి కొత్త విషయం చెప్తాను చూద్దాం. చెప్పు డెఫినెట్గా. నాకు తెలియదు ఈ విషయం అసలు. మీ దగ్గర అంటే రాత్రి ఫోన్ చేసాము తనకి. బా ఫస్ట్ రింగ్కి లిఫ్ట్ చేశారు. 98 ఏళ్ళట. ఆయన కూడా నా గురించి అనుకుంటున్నాడంట. హలో హలో, చెప్పండి. ఎవరండి? నేనే TNR మాట్లాడుతున్నాను. అదే సార్ వాయిస్ సడన్ మారిపోయి ఎవరోలా ఉంది. లే కాదు, యాక్చువల్గా విషయం ఏంటంటే మన ఎవరు బిత్తిరి సత్తితో ఉన్నాను. మా తమ్ముడు. అయితే టాపిక్ వచ్చేసి చెప్తే చాలా మంచి రిలేషన్ అన్నట్టు చెప్తున్నారు. వచ్చి ఒకసారి V6 దగ్గర వచ్చారు, అది చెప్తున్నారనమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే అవునా మీ ఇద్దరి మీద ఇంత మంచి రిలేషన్ ఉందంటే నైటే ఫోన్ చేసేవాడిని తనకి నన్ను. సో ఇప్పుడు ఏంటి తన మీద ఒక మంచి క్వశ్చన్ నాకు కావాలి. ఇప్పుడు లైవ్లో ఉంది ఇదంతా నేను ఇదంతా వస్తుంది.
తన గురించి నేను క్వశ్చన్ అడగల, ఆన్సర్ చెప్పాలా? క్వశ్చన్ అడిగినా పర్లేదు, తన మీద ఒపీనియన్ చెప్పినా క్వశ్చనే బెస్ట్. అది నేను అడుగుతాను. క్వశ్చన్ నేను చెప్పాలా? అడగనా? క్వశ్చన్ అంటే ఎవరు తను? అదే అన్ని తెలుసు తన గురించి నాకు. క్వశ్చన్ అంటే కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ అంటే తను ఒక బేసిక్ చాలా పెరిగే క్యారెక్టర్. పోవటం కాదు, నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే అంటే కామెడీ చేసే కామెడీ పండించే యాక్టర్స్ ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళని నా ఉద్దేశం. అంటే ఎందుకంటే స్క్రిప్ట్ ఫాలో అవ్వటం కాకుండా అండర్ కరెంట్ లో సెన్స్ అయితే అర్థం చేసుకోవాలి. బేసిక్ గా అదొక పెద్ద దాన్ని ఎలా చెప్పాలి కూడా తెలియదు. అంటే రవి విషయంలో అంటే సత్య అంటారు కదా మీరు, అంతా చివరిలో రవి చెప్తారు. తన విషయంలో నేను బ్రిలియన్స్ విపరీతంగా చూస్తాను అన్నమాట. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ విపరీతంగా, అంటే సొసైటీ పట్ల, లైఫ్ పట్ల ఒక సెటరికల్ వ్యూ గనక లేకపోతే హ్యూమర్ ఎవరికి పండదు నాకు తెలిసి. అదేదో డైలాగ్ చెప్పడం లాంటిది కాదు. సో అటువంటి దాంట్లో అంత ఎక్సలెంట్ గా ఉన్న రవి విషయంలో నాకు అనిపించేది ఏంటంటే ఈజ్ బేసికల్లీ వెరీ ఇమోషనల్ అండ్ చాలా డెప్త్ ఉన్న మనిషి అన్నమాట. అది చాలా మంది తెలియదు, పిత్రోడ్ లాగే చూస్తారు అందరూ. మనకు సీరియస్ యాక్టర్ గా ఎందుకు ట్రై చేయట్లేదు అన్నది ఒక క్వశ్చన్ ఎప్పుడు. అంటే తనకు అవకాశాలు ఇవ్వాలి, అది అలాంటి ఆన్సర్ లేదు విన్నాం. ఎందుకంటే తను బేసిక్ గా ప్రయత్నం చేయదు, అది ఎందుకు అలా చేస్తున్నాడు అన్నది క్వశ్చన్. నేను నాకు టైం ఇచ్చుంటే నిజంగా మంచి క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఇంకా మంచి క్వశ్చన్ అడిగేవాడు. సరే, ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మీరు నాకు చెప్పండి పర్లేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు కాల్ చేస్తాను. ఉంచండి, కానీ అదే ఇంకా మంచి క్వశ్చన్ వేద్దాం. దాని మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. రైట్, ఒక మ్యాక్సిమం 20 minutes అయిపోద్ది ఇంటర్వ్యూ అవ్వబోచ్చింది. 15 minutes మీరు చేయండి సార్. రైట్, మంచిది వస్తుంది సార్. నేను మీకు కాల్ చేస్తాను. రైట్, డన్. ఓకే, ఆయన అడుగుతున్నది ఏంటంటే హర్ష చాలా బ్రిలియంట్, అంటే ఏ కమెడియన్ అయినా చాలా తెలివైనోడే ఖచ్చితంగా, మంచి టాలెంటెడ్. అంత క్యారెక్టర్గా అంటే ఏమో ఓన్లీ ఆ వెకిలి అన్నట్టే చూస్తారు జనాలు, అదే చూస్తారు. బట్ ఎందుకు సీరియస్ యాక్టర్గా ఎందుకు ట్రై చేయట్లేదు అన్నది ఒక కంప్లైంట్ ఆయన మీద అని అంటున్నాడు ఆయన. సీరియస్ యాక్టర్గా అంటే ఎందుకు నాకు వచ్చిన అవకాశాన్ని ప్రతిదీ చేస్తున్నా, అంటే వాళ్ళు నన్ను ఇంకా కమెడియన్గానే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. అంటే నా గురించి రాసేవాళ్ళు, నా క్యారెక్టర్ ఏదన్నా అంటే ఇది ప్రతి ఒక్క కమెడియన్కి ఉండే సీరియస్ కంప్లైంట్, ప్రతి ఒక్క ప్రాబ్లం, కంప్లైంట్ కదా ప్రాబ్లం ఏంటంటే ఒక కామెడీగా మన తెలుగులో ముఖ్యంగా, హిందీలో అది ఉండదు. ఒక కామెడీ చేస్తున్నాడంటే వాళ్ళ నుంచి సీరియస్నెస్ అన్నది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరా, లేకపోతే డైరెక్టర్స్ కూడా ట్రై చేయరు. సపోజ్ ఇప్పుడు ఏ బ్రహ్మానందం లాంటి ఆర్టిస్ట్ సీరియస్గా చేస్తే నిజంగా మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నేనైతే అనుకోను. సో అది డెఫినెట్గా ప్రతి ఒక్క కమెడియన్ ఫేస్ చేసే ప్రాబ్లం అది హిందీలో అది ఉండదు. మళ్ళీ హిందీలో చాలామంది కమెడియన్స్ మంచి సీరియస్ యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు జరుగుద్ది? వీటన్నిటికీ అంటే నువ్వు అడిగిన దానికి ఒకటే సమాధానం, తుపాకీ రాముడు. అది సమాధానం దాంట్లోనే ఉంది. ఓకే, సీరియస్ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు అని అంటే తుపాకీ రాముడిలో అన్నీ ఉంటాయి కాబట్టి అదొకటే సమాధానం. అది చూశాక మీరు ఇట్లా అన్నారు. ఓకే, సరే. ఇప్పుడు మళ్ళీ పాత టాపిక్ మళ్ళీ వెళ్తే ఆ డైరెక్టర్ అన్నా కదా, ఏంటది మన బతుకమ్మ ప్రభాకర్ ప్రభాకర్ కదా, డైరెక్టర్ ఫోటోని పళ్ళ మధ్య పెట్టుకొని, ఆ పేరు తెలియదు. పేరు కాదు నేను కాదు, ఉన్నాడా ఇప్పుడు అని ఉంటారు. ఎందుకు సీరియల్స్ తీసేటోళ్ళు కంపల్సరీ 100 కొద్ది 1000 కొద్ది ఎపిసోడ్లు తీస్తూనే ఉంటారు కదా.